శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రాత్రి 9:54 మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది. అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ 11వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం, బుధుడి కుంభ సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, బుధుడి బలాన్ని పెంచుకోవటానికి 12 రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు మనం పరిశీలిస్తే ధనుసు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం. అంటే బుధుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో జరుగుతోంది. 3వ స్థానములో బుధుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఏ ఆస్పెక్టులో బుధుడు యోగించడు, ఏ ఆస్పెక్టులో ధనుసు రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే 3వ స్థానంలో బుధుడి కుంభ సంక్రమణం వల్ల ధనుసు రాశి వాళ్ళకి బుద్ధిమాంద్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. బుద్ధిమాంద్యం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైన నిర్ణయం, ఏది తప్పుడు నిర్ణయం అనే ఆలోచన ధనుసు రాశి వాళ్ళకి తగ్గిపోతుంది. సహజంగా ధనుసు రాశి అంటేనే జ్ఞానానికి ప్రతీక, నాలెడ్జ్కి ప్రతీక. కానీ బుధుడు కుంభరాశిలోకి మారగానే ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడటం వల్ల ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని నిర్ణయించుకోలేకపోతారు. దానివల్ల ఆలోచన రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చాలా విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధనుసు రాశి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ బుధుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి, అది 3వ స్థానంలో జరిగింది కాబట్టి, ఒక విషయంలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని మీ శ్రేయోభిలాషులను అడిగి నిర్ణయం తీసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు తీసుకుంటే బుద్ధిమాంద్యం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళ సలహాల మేరకు, సూచనల మేరకు ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు బుద్ధిహీనత అనేది తగ్గిపోతుంది. వాళ్ళ మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవటం ద్వారా పనుల్లో నష్టపోకుండా ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చు. బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను అప్పుడు కలిగించలేదు. అలాగే మీరు వాద ప్రతివాదములు కూడా చెయ్యకండి. బుధుడి కుంభరాశిలోకి రాగానే ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల ధనుసు రాశి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పటి వరకు ఎవరితో వాదించని వాళ్ళు ఉన్నట్టుండి ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళతో వాదించడం మొదలు పెడుతూ ఉంటారు. వాద ప్రతివాదములు పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల లేనిపోని విరోధములు కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరితో వాదించకండి. ఎవరు ఏది చెప్పినా సరే మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. అవసరమైతే సరే అని చెప్పండి, అవునని చెప్పండి, మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ అది తప్పు అని వాదించినట్లయితే ఆ వాద ప్రతివాదములు పెరిగి పెద్ద పెద్ద విరోధములుగా అవి మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల మీకు సలహా ఇవ్వాల్సిన సమయంలో ఎవరు సలహాలు ఇవ్వకుండా పోతారు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాదనలకు వెళ్ళకండి, చిరునవ్వుతో ఉండండి. ఏ విషయంలోనైనా ఎదుటి వాళ్ళు శ్రేయోభిలాషుల సలహాలు అడిగి మీరు పనులు చేసుకుంటే బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను కలిగింప చేయదు. అలాగే అధికారుల ముందు చులకనయ్యే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, మీ పై అధికారులు మిమ్మల్ని చులకన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు మీరు చులకన కాకుండా జాగ్రత్తగా మాట్లాడండి, గౌరవప్రదంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. శత్రువుల వల్ల కూడా కొంత నష్టం కలుగుతుంది. కాబట్టి ఎవరిని శత్రువులుగా మార్చుకోకండి. అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. ఎందుకంటే శత్రువులు ఈ సమయంలో వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి శత్రుత్వాలు పెంచుకోకుండా
అందరితో మంచిగా ఉంటే బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ధనుసు రాశి వాళ్ళు చక్కగా అనుకూల ఫలితాలే అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి. అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి. బుధుడికి ప్రియమైన ధాన్యం పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు, పెసరపప్పు పొంగలి, పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించిన, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది, బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా 17 సార్లు చదువుకోండి. బుం బుధాయ నమః అనే మంత్రం 17 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 17 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి యోగిస్తుంది. గణపతిని గరికతో పూజించడం, ఎర్ర పుష్పాలతో పూజించడం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, బుధవారాలు చేసుకోవటం, లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినటం కానీ చేయండి. విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ బుధవారం చేయండి. ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి. అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అంటారు. బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి 9:54 కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ 10వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. యోగించని రాశుల వాళ్ళకి
వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. యోగించే రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.